అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో యుఎస్ వైమానిక దళానికి చెందిన 5 రీఫ్యూలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించేందుకు సెంట్రల్ కమాండ్ నిరాకరించింది. కాగా ఇరాక్ లో అమెరికాకు చెందిన రీఫ్యూలింగ్ విమానం KC-135 కుప్పకూలింది. ఈ ఘటనలో 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో యుఎస్ వైమానిక దళానికి చెందిన 5 రీఫ్యూలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించేందుకు సెంట్రల్ కమాండ్ నిరాకరించింది. కాగా ఇరాక్ లో అమెరికాకు చెందిన రీఫ్యూలింగ్ విమానం KC-135 కుప్పకూలింది. ఈ ఘటనలో 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ వ్యూహాత్మక ద్వీపం కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లుగా ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ పై ఇరాన్ పదే రాకెట్స్, డ్రోన్స్ తో దాడులు చేస్తుంది. దుబాయ్ పై ఇరాన్ మరోసారి దాడి చేసింది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి అటాక్ జరిగింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని తెలుస్తోంది. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రోన్ శకలాలు కనిపించాయి. నిన్న కూడా భారీ పేలుళ్ల శబ్దంతో దుబాయ్ నగరం వణికిపోయింది. నగరం మధ్య భాగంలో పెద్దెత్తున పొగ కమ్మేసుకుంది. పలు భవనాలు కంపించాయి. నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ వ్యూహాత్మక ద్వీపం కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లుగా ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ పై ఇరాన్ పదే రాకెట్స్, డ్రోన్స్ తో దాడులు చేస్తుంది. దుబాయ్ పై ఇరాన్ మరోసారి దాడి చేసింది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి అటాక్ జరిగింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని తెలుస్తోంది. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రోన్ శకలాలు కనిపించాయి. నిన్న కూడా భారీ పేలుళ్ల శబ్దంతో దుబాయ్ నగరం అంతా వణికిపోయింది. నగరం మధ్య భాగంలో పెద్దెత్తున పొగ కమ్మేసుకుంది. పలు భవనాలు కంపించాయి. నగరవాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.